ఈ ఒక్క రూపాయి భోజనం అనేది గౌతమ్ గంభీర్ గారు ఢిల్లీలో స్టార్ట్ చేసినారు. సో నేను కూడా ఇక్కడ చేస్తే బాగుంటుందేమో, ఇటు సైడ్ సిచ్యువేషన్ ఎట్లా ఉందని. సో ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు బాగుందండి. మేము అన్నీ హైదరాబాద్ స్టైల్లో చేస్తున్నాము. కిచిడి కట్ట, దాల్, మన రైస్ అండ్ ఖట్టి దాల్ అంటారు, మళ్ళీ బగారా రైస్, సాంబార్, అట్లాంటివి అన్నీ డైలీ చేంజ్ చేస్తుంటామండి. డైలీ చేంజ్ చేస్తాం. ఈరోజు అన్నము మంచి పప్పు, పుల్లటి పప్పు అండి. ఈరోజు చావల్ ఖట్టి దాల్ అంటారు దీన్ని, అది హైదరాబాద్ స్టైల్ అనమాట. సో అందులో కొన్ని వెజిటేబుల్స్ వేసి చేసినాం. సో ఏ ఫుడ్ కూడా మంచి న్యూట్రిషన్ ఉండేలాగా ఉంది. ఇంకోటి వాళ్ళు చెంచాతో తినేసి మళ్ళీ అక్కడ పెట్టేసి వెళ్ళిపోవచ్చు అండి. వాటర్ హైజీన్గా, వాటర్ వేస్ట్ అవ్వదు, పేపర్ ప్లేట్స్ పడేయరు, మళ్ళీ చేయి కడుక్కోవడానికి మళ్ళీ సపరేట్గా నీళ్ళు అవసరం లేదనమాట. సో దీనివల్ల వాళ్ళకి ఎంత సరిపోతుందో అంత, దీనికి సరిపోయినంత పెట్టగలుగుతున్నాం. మనం ఎక్కువ ఆవేశపడిపోయి ఎక్కువ పెట్టడం కానీ తక్కువ పెట్టడం కానీ లేదండి. వాళ్ళు వస్తారు, ఆ ప్లేట్ చూసుకుంటారు, 1 రూపీస్ తింటారు, మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ కొంచెం అడుగుతారు, తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. దీనివల్ల చాలా వేస్టేజు ఒకటి, కొంచెం నీట్నెస్ ఒకటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే బయట అన్నదానం చేసేటప్పుడు ఏమవుతుందంటే అండి, మనం వెళ్ళి 12:30కి వెళ్ళి అన్నదానం చేయడానికి అన్నీ తీసుకెళ్తాము, కానీ మనకన్నా ముందు ఇంకొకళ్ళు అన్నదానం చేస్తుంటారు అక్కడ. సో దాన్ని క్లాష్ అవ్వడం వల్ల మాకు అన్నం మిగిలిపోతుంది. మళ్ళీ మేము 2 గంటలు వెయిట్ చేయాలా, 3 గంటలు వెయిట్ చేయాలా. లంచ్ టైం అయిపోతే మళ్ళీ అన్నం తీసుకొని ఎక్కడ పోవాలా, మళ్ళీ ఏదైనా ప్లేస్ చూసుకొని మళ్ళీ పంచడానికి కష్టం అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం అదే టైంకి ఇక్కడ మీల్స్ దొరుకుతుందని అందరికీ తెలుసు కాబట్టి కరెక్ట్ టైంకి వస్తారు, తినేసి వెళ్ళిపోతున్నారండి.